చెప్తే నమ్మని కొన్ని విషయాలు చూసిన తర్వాత నమ్మి తీరాలి. ప్రకృతి వ్యవసాయ విధానంలో భూమిని, పంటల స్వభావాన్ని అర్థం చేసుకున్న ఈ రైతు చేస్తున్న వ్యవసాయం, ఆయన అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలు చూస్తుంటే అర్థం చేసుకుంటే వ్యవసాయం ఎంతో సులువు అనిపిస్తుంది. భూమికి అందించాల్సిన పోషకాలు, న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఎరువులు, పురుగు మందులు, స్ప్రేలు, తెగుళ్లు, వైరస్లు, భూమిని దున్నుకునే విధానాలు ఇవన్నీ వినేసరికి వ్యవసాయం చేయాలనుకునే వారికి అలుపొస్తుంది. ఇవన్నీ భరిస్తూ చేస్తున్న రైతులకు విసుగొస్తుంది. ఈ వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకున్న ఈ రైతు మనిషెత్తు పెరిగిన పసుపు పంటకు మూత మందు కూడా కొట్టలేదు. ఏపుగా పెరిగిన తన పసుపు తోటలో రాజాలా తిరుగుతూ వేలకు వేలు పెట్టుబడులు పెట్టి రసాయన వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే ఏమాత్రం తక్కువ కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తాను దిగుబడులు సాధిస్తారని సగర్వంగా చెబుతున్నాడు. గుంటూరు జిల్లా నూతకి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఇంత ప్రయాస లేకుండా తాను ప్రయోగాలు చేస్తూ సులువుగా అందరికీ అర్థమయ్యేలా తాను అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలను వివరిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు తన పంట పొలాన్ని అర్థం చేసుకున్న విధానం ఏంటి, ఎంచుకున్న పంటల ఎదుగుదలకు అవలంబిస్తున్న విధానాలేంటి, రైతులకు నిద్రలేని రాత్రులు మిగులుస్తున్న కలుపు నివారణ చర్యలేంటి, కలుపును కూడా పంట ఎదుగుదలకు తోడయ్యేలా మలుచుకున్న విధానాలు ఏంటి అన్న విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇదే పొలంలో పచ్చిరొట్ట ఎరువుని సాళ్ళలాగా వేసేసి పరిచేసి చేయటం చూపించారు మీరు. అంటే నేలని కప్పి ఉంచితే భూసారం ఎలా పెరుగుతుంది, ఆర్గానిక్ కార్బన్ ఎలా పెరుగుతుంది, కలుపు ఎలా నివారించవచ్చు అనే దాని గురించి మీరు మనం లాస్ట్ టైం ఇదే పొలంలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అరటి తోట మధ్యలో పచ్చిరొట్ట ఎరువునేసి దాన్ని సాళ్ళలాగా బోరగేసి పడుకోబెట్టారు. ఇప్పుడు దానికి మీరు అటు ఇటు పసుపు పెట్టారు కదా. అంటే ఇప్పుడు మీరు అరటి తోటలో చక్కెరకేళి అరటి తోటలో పసుపు దానిలో మళ్ళీ ఇంటర్నల్ గా చామ వేశారు. అదే అంటే రెండు దుంప జాతులే కదా, ఇటు పసుపు దుంప జాతి వస్తుంది, ఇటు చామ దుంప జాతి వస్తుంది కదా. ఈ రెండు ఎఫెక్ట్ ఏం పడవా? అంటే ఎట్లా చేస్తున్నారు అది? అంటే లాస్ట్ ఇయర్ మనది కర్పూర అరటిది, దాంట్లో అయిపోయేటప్పుడు మొత్తం గ్రీన్ నీరు పెంచి మొత్తం అయిపోయిన తర్వాత ఆ మధ్యలో చక్కెరకేళి వేసాం. వరుసలో చక్కెరకేళి ఎంత 15 అడుగుల దూరం కేసాం. 15 అడుగుల దూరం కేసి ఆ వేసిన రోజు ఇటు సగం అటు సగం తీసుకొచ్చి ఆ తుక్కు మొక్కల మీద వేసాం. అవి మామూలు మొక్కలు కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా వేసింది ఈ సంవత్సరం ఇది. ఆ తుక్కు అంతా పాత అరిటాకు తుక్కు కానీ ఆ గ్రీన్ మెన్నీరు కోసేసి కానీ దాని మీద పడేసిన తర్వాత చిన్న ట్రాక్టర్ పెట్టి దున్ని సాళ్ళల్లి తోలి ఇక్కడ పసుపు వేసాం. చెట్టుకు అటు 2 సార్లు ఇటు 2 సార్లు పసుపు వేసి మధ్యలో గ్యాప్ ఎక్కువ పెట్టాం. చెట్టుకి మధ్య దూరం ఎంత పెట్టారు? ఈ అరటి తోటకు మధ్య 16 అడుగులు ఈ దూరం ఉంది. ఇక దాని అంటే ఇక్కడ 2 సార్లే పసుపు, మళ్ళీ ఇక్కడ 2 సార్లు పసుపు, మధ్యలో సుమారు 5 అడుగులు తక్కువ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఈ పసుపు వేసిన రోజే పిల్లి మెసరు పోసాం. సీడ్ పెట్టాము, ఇక సాయంత్రం అదే రోజు పైన పోసి దాని మీద డ్రిప్ వేసాం. సాలుకి అటు ఇటు మొక్క పెట్టారు కదా, దానికి ఎంత 2 అడుగులు డిస్టెన్స్? ఇది 2 అడుగులు 24 అంగుళాల గ్యాప్ తో పసుపు వేసి వేసిన రోజే ఇది మడుసులు పెట్టి వేసాం. ఏది మన బోడవటం కూడా ఎద్దులు పెట్టి పక్కన సాళ్ళు పగలగొట్టల, సాళ్ళు అయితే ట్రాక్టర్తో తోలేము. మొక్కలు వేసి ఆ మట్టి చేతులతోనే బూడిసేసి ఆ పైన పిలిమేసరు పోసి ఆ పని డ్రిప్ వేసాం. అంటే పసుపు కొమ్ముకి సాళ్ళు అటు ఇటు 2 అడుగుల దూరంలో పెట్టి మధ్యలో కూడా పిలిమిసరు అప్పుడే వేసారు. అదే రోజు దుంప నాటిన తర్వాత దుంప బూడిసేసిన తర్వాత పిలిమేసరు పోసాం మధ్యలో. ఆ పిలిమేసరు కనుక మనం పోయిపోతే కలుపు ఎక్కువ పుట్టిద్ది. ఈ పిలిమేసరు పోసినప్పుడు ఏమైందంటే కలుపు పుట్టిద్ది, సన్నగా బలహీనంగా వచ్చింది. ఈ పిలిమేసరికి ఉన్న లక్షణం ఏంటంటే నిలువుగా పెరగలేదు, కొద్ది పెరిగి కాంచి పక్కకు పడతా ఉంటది. ఆ కలుపును కూడా పక్కకు పడేసిద్ది. తీగ జాతి కాబట్టి పైకి ఎగరకుండా భూమి మీద ఉంటుంది. భూమి మీద ఉంటుంది, పక్కకు పడిపోతా ఉంటది. చెట్లకు బయటికి కూడా వచ్చింది, 2 సైడ్లకు వచ్చేసిద్ది. అసలు కలుపు అనేది ఏమి తీయవసరలా. ఏదన్నా పిచ్చి మొక్క ఏదన్నా ఎత్తు పెరిగేది వెరైటీ వచ్చి తప్పితే ఏ మొక్క పీకే పని లేదు. అయ్యంతా ఏం చేయిందంటే మినిమం 70-80 ఆ రోజులు వచ్చేసరికి అది మొత్తం చచ్చిపోయింది. ఇప్పుడు ఇదంతా పిలిమిసరు కట్టే. అంటే ఇప్పుడు దుంపకి రావాల్సిన బలం ముందు పిలిమిసరు తీసేసుకుంటారు కదా 70 రోజులు. అప్పుడు దాకా అసలు పసుపు మొలవటమే నిలబట్టిద్దండి. మొలిచిన తర్వాత కూడా కొద్ది రోజులు దుంపలో ఉండ బలమే తీసుకుంటుంది, భూమి నుంచి అసలు ఏం తీసుకోదు ఆ టైంలో. ప్లస్ మళ్ళీ మామూలుగా రైతు వారికి ఎక్కువ మంది చేస్తున్న చిన్న పొరపాటు ఏంటంటే పసుపు కొంచెం లేటు కంటే పూసిన తర్వాత మొట్టమొదటి పూత వచ్చేటప్పుడు వేయాల. ఏంటది పసుపు అనేది సీడు భూమిలో. కొంతమంది ఏంటంటే అది దాదాపు జూన్ ఫస్ట్ వీక్లోనే ఎక్కువగా వచ్చింది, లేటుకి వేస్తారు, జూన్ చివరికి జూలైలో వేస్తారు. అప్పుడేమైందంటే మొక్క మొలిచేటప్పుడు భూమి మట్టానికి రాగానే ఆకులు వచ్చి హైట్ తక్కువతో ఉంటుంది, కలుపు డామినేట్ చేసిద్ది. సీడ్ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పూత పుయ్యంగానే
అదంతా పెరిగి ఇరిగిపోయిన దాకా ఉండకుండా భూమిలో వేసుకోవాలి మనం. పోదండి మొలక రాగానే. మొలక రాగానే. అది కొంతమంది ఏంటంటే చాలా రోజులు ఎక్కువ రోజులు ఉంచుతారు, జూలైలో కూడా వేస్తారు. జూలైలో అయితే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. జూన్లో అయితే ఏంటంటే పసుపు కొంచెం హైట్ పెరుగుద్ది సూదల్లే. మనం గ్రీన్ మెన్యూర్ పెంచుకుంటాం కాబట్టి ఆ గ్రీన్ మెన్యూర్ పెరిగిన దాకా పసుపు యావరేజ్గా ఉంటుంది. అది చచ్చిపోవటం బిగినైతే రోజుకు ఒక రకంగా వచ్చింది, బాగా స్పీడ్కి వెళ్తుంది. మేమేం చేసామంటే ఈ సంవత్సరం ఇది ఇక్కడ మధ్యలో ఒక సైడ్ ఏమో జీలుగా, ఒక సైడ్ ఏమో జనం వేసాం. ఈ రెండు కోసి ఈ టమాటో వేసి 50 రోజులకి మధ్యలో శామ నాటాం. ఒక వరుస శామ, ఒక వరుస మిర్చి, అంటే ట్రైల్ చూద్దామని వెరైటీగా. ఒకే దుంపైన ఇది ఒక రకం పోషకం తీసుకుంటుంది, అది ఒక రకం పోషకం తీసుకుంటుంది. అట్ట ఇబ్బంది ఏముండదు. ఎట్టి ఎక్కువ క్రాపులు ఉంటే అసలు దాదాపు ఏటికి ఎలాంటి సమస్య రాదు. అసలు ఏమేయకుండా పంట ఎట్ట పండిద్దని వాళ్ళు ఊర డౌట్ వచ్చింది. ఈ గ్రీన్ మెన్యూర్ అనేది పెంచిన తర్వాత ఎండిపోయి రాలిపోయింది కదా ఆకు, ఆ ఆకే నాని రసమల్లే వచ్చి భూమికి రోజు బలం ఇచ్చింది. కింద ఏర్లు మొత్తం మన వానపాములు తింటానే ఉంటాయి. ఇప్పుడు అక్కడ అరటి తోట కాడ అరటి మొక్కలు తిన్నగా తుక్కేసాం బారుని, అది మొత్తం మన ఎరువల్లే తయారైపోయింది, వానపాముల ఎరువల్లే తయారైపోయింది. ఇది ఇక్కడ కూడా జనుము జీలక కోసాం కదా, అడుగులోతు మినిమం 9 నుంచి 10 అంగుళాల వరకే భూమి అంతా ఆ ఏరు చచ్చిపోయి బెజ్జాలు వచ్చింది. రెయిన్ వాటర్ అంతా వర్షం పడి నీళ్ళంతా భూములకు ఇంకిద్ది. అదే కనుక శుభ్రంగా దున్నించామనుకో ఆ భూమి సతికలు పడిపోయిన తర్వాత నీళ్ళు పారుదల అవుతాయి. ఈ భూమిలో పారుదల కావు. అందరూ ఏం చెబుతారంటే ఇంకుడు గుంటలు తీయండి, గ్రౌండ్ వాటర్ పెడతానికి ఏదో రకరకాల చెబుతారు. కానీ గ్రౌండ్ వాటర్ భూమిలోకి పోయినంత అసలు ఏ మెథడ్స్కి పోదు. అసలు మీరు ఏ మొక్కన్నా పెంచండి, ఏదైనా సరే పెంచి కోసిన తర్వాత భూమి మీద పడితే మినిమం 10 అంగుళాలు అసలు భూమి అంతా బెజ్జాలు ఉంటాయి. 4-5 సెంటీమీటర్లు అసలు మామూలుగా అక్కడే పట్టిద్ది నీళ్ళు. 4-5 సెంటీమీటర్లు దాటితే ఏమైనా పారతాయం, కానీ అప్పుడు దాకా అసలు పారవు. మామూలు భూమికి ఏంటంటే అసలు వర్షం అట్ట బిగినే 1 సెంటీమీటర్ పడేతలకే పారుదల వచ్చింది. దీంట్లో పారుదల అనేది ఉండదు. మామూలుగా మేము ఆవేరు కూడా ఎత్తేసాం. 3 సంవత్సరాల కిందట దాకా ఎక్కువ ఆవేరు వేసేవాళ్ళం, జీవామృతం వేసేవాళ్ళం. ఇప్పుడైనా ఎత్తే జీవామృతం ఒకసారి వేసుకోండి, అది కూడా జీవామృతం తయారు చేయాలి. పచ్చి రొట్టె మీద వేసేసుకోవాలి. కోసిన తర్వాత ఆ తుక్కు మీద ఒకసారి పోతే చాలు, కోసిన తర్వాత అది కూడా పేడ మొత్తమే సరిపోయింది. ఇప్పుడు సాలికి మధ్య మీరు వేసింది పిల్లి మిశ్ర వేసారు, ఎత్తు పెరగకుండా కవర్ చేసి ఉంచుదని వేసారు. ఈ గ్యాప్ లో ఏం వేసారు? ఈ గ్యాప్ లో జనుము జీలుగా ఈ రెండు వేసారు. ఈ రెండు వేసేసి కట్ చేశారు. ఈ రెండు చేసి కట్ చేసి ఈ చెట్లు అమ్మటి వేసాం. ఈ తుక్కు ఇదే, ఇది జనుము ఉంది, ఇది జనప కట్టె. ఈ చెట్టు అమ్మటేసాం, ఇక్కడ కలుపు రాకుండా ఉంటది. ఇది రసం భూమికి ఇచ్చిద్ది. ఇప్పుడు మీరు మనం ఈ తోటలో కలుపు తీసింది లేదు, అసలు కలుపు లేదు. పిచ్చి మొక్క మాత్రం తీసాం. ఎడన్నా పిచ్చి మొక్కలు ఉంటాయి, పెద్ద సైజు పిచ్చి మొక్కలు. కలుపు తీయటం అసలు కలుపు చచ్చిపోయిద్ది. ఎప్పుడైతే పసుపెత్తు పెరిగిద్దో ఆ నీడ కాగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉందే ఇదిగో, ఇది చిప్పిరి గడ్డి, ఇది చచ్చిపోయింది. అది ఇప్పుడు అదే చచ్చిపోయింది. దాని అంతా ఎప్పుడైతే అగ్గి తగలదో చచ్చిపోయింది. కలుపుకి అగ్గి తగిలిన ఉంటది, ప్లస్ అగ్గి తగిలినా కానీ ప్రతి మొక్కకు ఒక వయసు టైం ఉంటుంది. 3 నెలలని, 3 నెలల 15 రోజులని, 2 నెలలని ఆ వయసు వచ్చి ఆటోమేటిక్గా చచ్చిపోయింది. మీరేమో మొత్తం ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువులతో కానీ లేదంటే దాంతో కానీ కప్పు ఉంచాలంటున్నారు. మరి బయట సాధారణంగా చేసే వ్యవసాయ ప్రాక్టీసెస్లో మాత్రం పొలం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, మొక్కకి మొక్క మధ్య అసలు ఏవి కనబడకూడదు, కలుపుకి ఎప్పటికప్పుడు తీస్తుంటేనే మనం దిగుబడి తీసుకోగలం అంటున్నారు కదా. ఈ రెండింటికి ఎలా మ్యాచ్ అవుతుంది? అంటే ప్రకృతి వ్యవసాయంలో ఎంత దిగుబడులు వస్తాయి అంటే మనం చెప్తున్నా అవతల రైతులు నమ్మే పరిస్థితులు లేరు. ఇదేదో వాస్తవానికి దూరంగా ఉంది, ఇవన్నీ మన వల్ల కాదులే, మనం చేయలేము అనుకుంటున్నారు. అంత కష్టమైన మన ప్రకృతి వ్యవసాయం చేయటం మీరు చెప్పండి ఒకసారి. దానికంటే కూడా ఇదే తేలిక. కాకపోతే ఏంటంటే కొలతలో మనం పైరేసేటప్పుడు ఎట్టేసుకోవాలా ఇవన్నీ తెలవాలా. ఈ తెలవకుండా అయితే ఏంటంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి. మనం డిస్టెన్స్ అవన్నీ కరెక్ట్ పెట్టలేదనుకో ఇంకొక సమస్య. ఏ పంటకి ఏ గ్రీన్ మెన్యూర్ పెంచాలా? సహజంగా ఏం చెబుతారంటే పిఎండిఎస్ పెంచంటారు. దాంట్లో జొన్న ఉంటది, మొక్కజొన్న ఉంటది, కొన్నిటికి దీనికంటే హైట్ వచ్చి ఇబ్బంది పెట్టిద్ది. సుమారు 30 రకాల విత్తనాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం ఒక్కొక్క పంటకే మినిమం ఈ పంట ఉందనుకో, మేము పిల్లిమెసర చల్లాం, ఇంకో చేలో పిల్లిమెసర ఆవాలు చల్లాం, అవి 2 మ్యాచ్ అయినాయి. అవి కిందే ఉంటుంది ఆకు, ఆవాలకు కూడా కాడాలే పైకి వచ్చింది కానీ పైరుకి ఇబ్బంది పెడుతుంది. అది కూడా 3 నెలలు అసలు చచ్చిపోయిద్ది. ప్రతి పైరుకి మనం
ఏ గ్రీన్ మెన్యూర్ వేయాలో మనకు తెలుసుంటే చాలు. అద్దె అలవటం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయోగం తేప ఒక రకం వేస్తాం. ఏదైతే వేయచ్చో దాని వరకే వేయాలా. అట్లా ఎవరో చెప్పారని నవధాన్యాలు అంటారు కొంతమంది. ఖాళీ దుక్కినప్పుడు నవధాన్యాలు వేసుకోండి, ఇంకా 10 రకాలు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పైరు ఉన్నప్పుడు ఏ పైరుకి ఏది కాంబినేషన్ సూట్ అయిద్దో అది దాని వరకే వేసుకోవాలా. అది అట్లా మీ అనుభవంలో ఏ పైరుకి ఏది తీసుకొని చెప్పచ్చు? అరటి తోట ఉందనుకో 2 పట్లు ఉంటాయి, ఒక చెట్టు మధ్య ఇంకో చెట్టు మధ్య. ఒక చెట్టు మధ్యను జనుము జీలగా పెంచుకోవచ్చు, లేకపోతే దాంట్లో ఎత్తు పెరిగైనా సజ్జ లాంటిదైనా రాగులు లాంటివి అయినా వరి కానీ గోధుమలు అవి కూడా పెంచచ్చు. 2వ పట్టి ఉంది, ఆ 2వ పట్టిలో పిల్లిమెసర, పెసర, మినుము, ఆవాలో, ఉలవలు ఇవన్నీ ఏంటంటే కాడ మెత్తగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే 3 నెలలకి చచ్చిపోయే వెరైటీలు. అసలు మనం ఏం చేయవసరలా. 3 నెలలు వచ్చిన తర్వాత మొత్తం మన ఎండు కట్టెలు అయిపోయింది, వాలిపోయిద్ది, ఇట్ట భూమి కబ్బడిపోయిద్ది. వాలిపోయిన తర్వాత భూమిలో ఉండే ఏర్లకి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యేది ఆడే. ఆ ఏర్లకి ఉండే బ్యాక్టీరియా మొత్తం మన ప్రధాన పంట ఆహారం అయింది. ఈ రాలిపోయిన తర్వాత ఆకు చూసారా, ఆకే బలం. అందరూ ఏమనుకుంటారంటే పేడ ఎక్కువ ఎత్తే బాగా బలం ఉంటుంది అనుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం, నా అనుభవం మేము చెబుతున్నాగా, ఇవన్నీ మేపిన తర్వాత ఆవులకి కానీ గేదెలకు కానీ ఆకులో ఉండే రసం మొత్తం గేదె తీసుకుంటుంది. ఆ ఫైబరు ఆ పిప్పి కొద్దిగా వేసింది. దాంతోపాటు ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. పేడలో బ్యాక్టీరియా తప్పితే పెద్దగా ఉపయోగపడేది ఉండదు. కొంచెం నీరు ఆపుకునే లక్షణం ఉంటుంది, ఎందుకంటే ఆ తుక్కులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. నిమ్ము నాపిద్ది, ఉండ రసం మొత్తం చక్కగా గేదెకి వెళ్ళిద్ది. ఆ రక్తంలో కానీ ఆ పాల రూపాయన కానీ దానికి వెళ్ళిపోయిద్ది, ఉత్త పేడ వచ్చింది. ఆ పేడలో బ్యాక్టీరియా ఉంటుంది. అందరూ ఏమన్నా చాలా వేసాను నేను 10 ట్రక్కులు వేసాను. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి 17 ట్రక్కులు వేసానంటే నాకేం చీపలేదు అంటాడు. అదేముండదు. ఎప్పుడైతే వీటన్నిటి ఆకుల్లోనే ఉంటుంది పోషకాలు. మీరు కొత్త విషయం చెప్పారు. ఇప్పుడు గేదెలు ఉన్నాయి అనుకోండి, గడ్డి తింటే దానిలో ఉన్న పోషకాలన్నీ అది తీసుకొని ఓన్లీ ఫైబర్ కొంచెం బ్యాక్టీరియా ఉన్న పేడ మాత్రం వేస్తుంది. అంతే, బ్యాక్టీరియా పొలాలకు వేసుకుని ఎరువు అనుకుంటున్నాం. అలా కాకుండా పచ్చి రొట్టెని కనుక దాన్ని వేసి కొల్లబెట్టగలిగితే దానికంటే డబుల్ పోషకాలు, డబుల్ కాదు 100 రెట్లు చూపించింది. ప్లస్ దీనికి అప్పుడు తీసుకొచ్చి ఆ పేడ కొద్దిగా అయింది. పేడ మాత్రం ఏం అవసరంలా, అది కొద్దిగా అయితే ఏంటంటే బ్యాక్టీరియాకే ఆహారం ఇక్కడ ఉంది. ఆ బ్యాక్టీరియా వస్తే చాలు. వీళ్ళందరూ ఏం చేస్తారు, బ్యాక్టీరియా డెవలప్ అయ్యేటప్పుడు శనగపిండి, బెల్లం చాలా బ్యాక్టీరియా తయారు చేస్తారు. తీసుకొచ్చేది ఏం కానీ ఓపెన్ కొడితే చచ్చిపోయింది. ఆ బ్యాక్టీరియా ఇక్కడ వేసినప్పుడు బతకటానికి ఉండాలి కదా, ఆ బ్యాక్టీరియా బతకటానికి ఉండాలా. ప్లస్ దేన్ని మార్చి మన మొక్కకి ఇచ్చింది. ఇప్పుడు బ్యాక్టీరియా చేసే పని ఏంటంటే ఇక్కడ పదార్థం ఉంటే ఆ పదార్థాన్ని మార్చి మన మొక్కకి ఇచ్చింది. మారవటానికి ఇక్కడ ఏమీ లేదు. తీసుకొచ్చి ట్రక్కులు వేస్తారు. కానీ ఓపెన్ ఉంచడం వల్ల ఎంత ఆవిరైపోతున్నట్టే. ఓపెన్ ఉంచడం వల్ల ప్లస్ ఏమి పెంచలేదు అనుకో, ఏమి ఉండదు. ఓపెన్ ప్లస్ ఇంకోటి, మనం బయట తీసుకొచ్చి తుక్కు తీసుకొచ్చి ఏడైతే సగం పని చేసిద్ది. ఇక్కడే పెంచామనుకో ఏర్లు ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏర్లు భూమిని బెజ్జాలు చేస్తాయి, హోల్డ్ చేసేది. మన ప్రధాన పంట ఏరు చాలా ఫాస్ట్గా ఎట్టబడితే అట్టు వెళ్ళిద్ది. తుక్కు ఎక్కువ ఉందనుకో, ఎంత దూరాన్ని తుక్కుంటే అంత దూరం వచ్చింది. మామూలుగా కొన్ని చెట్లు ఏంటంటే ఆకు ఎక్కడ ఉంటుందని ఎక్కడికొచ్చిద్దని చెబుతారు. అరటి చెట్టు ఏరు 30 అడుగుల దూరం వెళ్ళింది. ఇటు మనం తుక్కేసుకుంటే వెళ్తే 30 అడుగుల దూరం వెళ్ళిద్ది. దాని పోషకాలు కూడా ఆ ఏర్లు విస్తరించుకుంటూ ఉంటాయి. ఆ పోషకాలన్నీ మనకు పైన కప్పు ఉంటే ఏంటంటే లాంగ్ ఎక్కువ వెళ్ళిద్ది, దూరం ఎక్కెళ్ళిద్ది. ఏ కప్పు లేదానికి వెళ్ళదు. ఈ వ్యవసాయానికి అచ్చగా డ్రిప్ పనిచేయదు. మళ్ళీ చిన్న మొక్క అప్పుడు కొన్నాళ్ళు కట్టిన తర్వాత ఈ వయసులో నెలకు ఒకసారి అన్నా వాటర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఈ తుక్కు నానాల, ఈ గడ్డి కానీ తుక్కు కానీ ఒకసారి తడితే అది భూమిలోకి వెళ్ళిద్ది బలం. ఓకే, అంటే డ్రిప్ లో కాకుండా కొంచెం నీళ్ళు అప్పుడు పెడతా ఉంటాం. నెలకు ఒకసారి అన్నా సుమారు బాగా గడ్డిన తర్వాత ఒక్కసారి గడితే ఈ గడ్డి తుక్కు ఇప్పుడు అక్కడ చూడండి ఎంత ఉందో. ఇదంతా జీలుగా, ఈ జీలు కట్టా. ఇప్పుడు మీరు ఏమి దున్నట్లేదు, దీన్ని వేసేసిన తర్వాత అలా వాల్చుతున్నారు అంతే. దున్నే నష్టం అండి. దున్ని ఎప్పుడైతే దున్నామో భూమిలో కలవగానే గ్యాసులు వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం చెబుతారు, 40 రోజులకు దున్నేయమంటారు. 40 రోజులకు ఆకులు పోషకాలు రావు. ఇప్పుడు అరటికాయ పడిందంటే పిందప్పుడు ఏముంటది, దాంట్లో ఏం ఉండదు, మన బ్రిక్స్ ఉండదు, ఆ తీపినెస్ ఉండదు, ఆ తీపి పెరగాల. ఏ ఆకైనంతే బాగా లేద్దే. ఇప్పుడు బొబ్బాకాయ పడింది, పిండి తింటే ఏముంటది, పిండిలో ఏముండదుగా. ఈ ఆకు కూడా ముదరాల, ముదిరితే ఆ ఆకులో ఉంటది.
ఆ ఆకు తడిచినప్పుడు భూమికి ఇచ్చింది. అట్లా జీలుగా ఎన్ని రోజులు ఉంచాలి అప్పుడు? ఆ జీలుగా అయినా 60 రోజులు 70 రోజులు కూడా ఉంచవచ్చు. పిల్లి మిశ్ర అంటే మనకు అడ్డం వచ్చేదాన్ని బట్టి. పిల్లి మిశ్ర అయితే అసలు పేకూడదు. ఎప్పుడైనా జనుం కానీ జీలకు కానీ కొయ్యటమే కానీ మిగిలిన చిన్న వెరైటీలు ఏది కొయ్యకూడదు అసలు. అన్నీ అయ్యే చచ్చిపోతాయి. వరి కూడా చచ్చిపోయిద్ది. తైదా వయసు వచ్చిన తర్వాత చచ్చిపోవడం అంటే అదేం చేసింది, దాని అమ్మటి ఇంకో రకం ఉంటుందిగా, దాన్ని కూడా ఇటు పడేస్తుంది. అన్నీ పోతాయి. ఒక జనుము జీలగా పుల్లలల్లే ఉండే వెరైటీలు మాత్రం కొయ్యాల్సింది. ఇప్పుడు పిల్లి మిశ్ర లాంటి ఏమవుతుందంటే పక్కన ఉన్న దాన్ని కూడా వాళ్ళు చేస్తా ఉంటారు. వాళ్ళు చేసింది అది 70 రోజులకి. అది కూడా అసలు దాని లైఫే 70 రోజులు. చాలా గడ్డలు కూడా 70 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 70 రోజులు అటు వయసు ఉంటుంది. ఆ వయసుకు చచ్చిపోద్ది. గంజీరాకు అంటారు అందరూ, అమ్మో ఈ గంజీరు చాలా వచ్చింది అంటారు. అది 50-60 రోజులు తలకి చచ్చిపోయింది అసలు. అది దానికి లైఫ్ టైం అంతే. మన ప్రధాన పంట బాగా బలంగా వచ్చిందండి ఈ పసుపు. వేయాల్సిన టైం ప్రకారం చూస్తున్నా. మీరేమో ఎరువులు ఏమి వేయట్లేదు అంటున్నారు, కేవలం పచ్చి రొట్ట ఎరువు మాత్రమే వాడాము, అసలు భూమి దున్నలేదు, ఏ పోషకాలు ఇవ్వలేదు అన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఆల్రెడీ మనిషి ఎత్తు పసుపు బాగా ఏపుగా పెరిగింది. ఇది ఇక్కడే ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమొస్తుందంటే, బయట చూసేవాళ్ళు కానీ, మనం వీడియోస్ చూసేవాళ్ళు కానీ, మనం ప్రకృతి వ్యవసాయం చూసేవాళ్ళు కానీ, మీరేమో ఎంత సింపుల్గా చెప్తున్నారు, కానీ బయట ఏమో ఆ బ్యాక్టీరియా అందించాలి, ఈ మైక్రో న్యూట్రియంట్స్ అందించాలి, లేదంటే ఈ ఎంజైమ్స్ అందించాలి, ఇట్లా చాలా కాంప్లికేటెడ్గా చెప్తున్నారు వ్యవసాయం. మీరేమో ఇక్కడికి వచ్చేసరికి చాలా ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, పచ్చి రొట్ట పెంచుకోండి, భూసారం పెంచుకోండి, అటు ఇటు వేసే పంటను బట్టి పచ్చి రొట్ట వేసుకొని కొల్లబెట్టుకోండి అని చాలా సింపుల్గా చెప్తున్నారు కదా. అది మీ 6 సంవత్సరాలు, సుమారు 6 సంవత్సరాలకు మీ ఎక్స్పీరియన్స్లో మీరు నిజంగానే మంచి దిగుబడి తీసుకున్నారా? అసలు ఎక్సలెంట్ అండి. కాకపోతే మొదటి నుంచి దిగుబడి తగ్గలేదు మాకు. మొట్టమొదటి 3 సంవత్సరాలు మాత్రం బాగా కష్టపడ్డాం. అసలు కలుపు తీయటం, అప్పుడేం చేసేవాళ్ళం, ఆవిరు తెగేసేవాళ్ళం. ఎంత వేసినా కానీ ఇంత గ్రోత్ వచ్చేది కాదు. అప్పుడు చాలా వేసేవాళ్ళం. అసలు ఎంత వేసినా కానీ ఆడ మెత్తగా పొడుమల్లి తయారు చేయటం, దాంట్లో బ్యాక్టీరియాలు కలపటం, తీసుకొచ్చి వాన ముసిరప్పుడు పోయాలైనా వర్షంలో పోయటం, అసలు ఇక ఆ శాఖ అమ్మో ఇక అది ఊహించుకోలేము. ఆ రకంగా చేసాం. మనం అనుకుంటాం కానీ ఈ కట్టె నానబెడితే ఈ ఆకులు తుక్కుని అన్ని రకాల కలుపు గడ్డితో సహా ఆ వాటర్ని చెక్ చేస్తే అలాగ తెచ్చిద్ది. దాంట్లో అన్ని న్యూట్రియన్స్, అన్ని పోషకాలు, అసలు సకలం 20, 30, 40 ఎన్ని ఉంటాయి తెలియదు, కానీ అన్ని రకాలు దీంట్లోనే ఉంటాయి. వాళ్ళు అందరూ ఏం చెప్తారు, వానపాములు ఎరువులు 18 రకాలు 20 రకాలు ఉండయి అంటారు. అసలు వానపాములు మన చేలో ఆ తుక్కు బయట కట్టాలు ఎత్తి దాని కింద తిని ఆడే తయారు చేసిద్ది. ఆ 18 రకాల పోషకాలు మనం వేసినట్టే. వీళ్ళు ఏం చెబుతారు, ఎన్పికే కాకుండా మీ దాంట్లో బోరాన్ లోపం వచ్చిందో, ఆ లోపం వచ్చిందో, ఈ లోపం వచ్చిందో, అయ్యేయాలంటే ఈ అన్ని రకాల ఆకులు అన్ని పోషకాలు ఉంటాయి. అంటే పంటకు కావాల్సిన ఏ పోషకాలు అయినా సరే పచ్చి రొట్టె ఎరువుల ద్వారా అందించవచ్చని చెప్తున్నారు. మొత్తం అసలు సకలం ఉంటాయి. మనం కొంతమంది ఏం చేస్తారంటే, మా కంటే ముందు కొంతమంది చేసేవాళ్ళు పచ్చి రొట్టె పెంచి కలుపు మొక్క లేకుండా మెల్లిగా ఏరేవాళ్ళు దాంట్లో పచ్చి రొట్టెలో కూడా. వాళ్ళు ఏమనేవాళ్ళు, అమ్మో పచ్చి రొట్టె తలితే ఈ కలుపు తీలేపోతున్నాం, వాళ్ళు పేలు తీసినట్టు ఏరాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతున్నామా అని అట్టనేవాళ్ళు. అట్ట ఏరితే కష్టమే. కానీ మనం ఎప్పుడైనా ఒకటేనండి, కాతి లెక్కన్నా మనం వదిలిపెట్టి చూడాలి. అసలు ఏమైందో మనకు తెలవాలిగా. ఇప్పుడు మేము తీయకుండా వదిలిపెడితే అది చచ్చిపోయిందా చచ్చిపోలేదు ఇప్పుడు తెలిసింది. ఈ పసుపు వరకు మాత్రం 7 సక్సెస్ అయ్యాం. ఇంతకుముందు మేము కూడా తీసాం, కలుపు తీసేవాళ్ళం. మొట్టమొదటి కొన్నాళ్ళం ఈ చల్లాం, పెసర చల్లేవాళ్ళం. పెసర ఏమైందంటే హైట్ ఎక్కువ ఉండి పెద్దాకు వచ్చి దీన్ని ఇబ్బంది పెట్టింది, అది పీకాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేసింది అంటే నీడు కొద్ది లెక్క చల్లాం పిల్లిమేసరు. ఈ సంవత్సరం భూమి అంతా అదే చల్లాం. పిల్లిమేసరు అయితే మనం ఏం చేయవసరం. ఆ పిల్లిమేసరు పెరగదు, పుష్పాకు పైకి వచ్చేసి పిల్లిమేసరు పక్కకు పడిపోయింది, భూమి అంతా కప్పేసిద్ది. అట్ట మనం తెలుసుకోవడం ఏంటంటే ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది. ఒకసారి పిల్లిమేసరు పెరిగి ఈ మొక్క 2 అడుగులు అంటే పసుపు మొక్క గ్యాప్ లో మీరు పిల్లిమిశ్ర చల్లారు. 70 రోజులు కూడా ఎదిగి అది ఆటోమేటిక్ గా మళ్ళీ చచ్చిపోయి కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ఈ పంట ఈ 9 నెలల కాలం కలుపు వచ్చే అవకాశం లేదా? తర్వాత ఈ ఆకు పెరిగిద్దిగా, ఆకు పెరగడం వల్ల కింద కలుపు రాదు. ఒకవేళ పుట్టిన సన్నగా చెట్టు పెరిగి ఆగిపోయింది. ఎప్పుడైనా సూర్యరశ్మి బాగా తగిలిన అన్నాలే కలుపు పుట్టింది, తర్వాత కలుపు పుట్టదు. స్టార్టింగ్ దేనికైనా మనం సీడ్ వేసిన రోజే మనం ఏ వెరైటీ చేసుకోవచ్చు అనేది ఎన్నిక చేసుకుని ఆయాలు వేయాల. ఇవి సీతాకోక చిలుకలు ఎగురుతాయి, మామూలుగా అయితే ఉండవు. అసలు రసాయనిక ఎరువాళ్ళు చెప్పే సైంటిస్టులు వ్యవసాయం ఏంటంటే అది రసాయనిక సైన్స్, దానికి అవసరం. అది క్లీన్గా ఉంచారు, క్లీన్గా ఉంచినప్పుడు అందియాలి ఆహారం. అందుకని రసాయనిక ఎరువు వేయాలి. వాళ్ళు ఏం చెబుతారు, ఇత్తనం పుట్టకుండా ముందు కొట్టమంటారు. అన్నిటికంటే ప్రమాదం అది. తర్వాత పుట్టిందాన్ని చంపుతామా, గుడ్డిలో మెల్ల, అసలు పుట్టకుండా చేశాడంటే అంత ప్రమాదమైన వ్యవసాయం అసలు ఏది ఉండదు. అసలు కలుపు మొక్క పుట్టకుండా చేసామనుకో, ఆ భూమి లూజు రాదు, మంచి బ్యాక్టీరియా రాదు.
దానికోసం ఇక రసాయనిక ఎరువు వేయాలా, తర్వాత సూక్ష్మ పోషకాలు వేయాలా, చాలా న్యూట్రిన్ చేయాలి, అన్నీ వేయాల్సింది. ఈ దీంట్లో అన్నీ ఉంటాయండి. నీకు 20 రకాలు, కలుపులు 10 రకాలు ఉంటాయి, మనం చల్లే 2-3 రకాలు ఉంటాయి. ప్రతి ఆకుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అట్లా మీరు ఏ రకాల పైర్ల మీద ఈ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు? మేము అరటి తోట ఒకటే, కంద ఒకటే, పసుపు ఒకటే ఇవల్ల చేసాం. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తున్నామంటే ఇంకా చాలా రకాల మిర్చి వేసాం. కత్తి లెక్క ఈ శామ వేసాము. ఒక్కోటో అంటే అసలు పండిద్దో పండదో ఇన్నాళ్ళు పట్టింది తెలుసుకోవటానికి. ఇక పండిన తర్వాత ఏంటంటే ప్రతి పంటకే ఏదైతే సూట్ అయిద్దో తెలుసుకోవాలి. ఇప్పుడు నుంచి ఇప్పుడు ఏంటంటే కొన్ని పంటలకు తెలుసుకోలే పాఠం ఏమి ఉండదు. కత్తి టైం పట్టిద్ది. ప్రతి పంట మినిమం 2-3 సంవత్సరాలు పట్టింది. కత్తి ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఒకే రకంగా వేసేవాళ్ళం. అప్పుడు చాలా సంవత్సరాలు పట్టింది తెలుసుకోవటం. ఇప్పుడు ఏంది ఒకే పైరులో 5-6 రకాలుగా వేస్తాం. 1 సంవత్సరంలో తెలిసిద్ది అది. సో ఇప్పుడు ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా పంట ఎలా పెంచుకోవడం అనేది అరటి విషయంలో చెప్పగలరు, పశువు విషయంలో చెప్పగలరు, చామదుంప కంద విషయంలో చెప్పగలరు మీరు. పండ్ల తోటలకే, పందిరేసే కూరగాయలకే, దేనికైనా చెప్పచ్చు. మనం కింద కూరగాయ పెంచామనుకో దానికి కష్టంగానే పందిరేసే కూరగాయకి ఏందండి గ్రీన్ మేనూర్ పెంచుకుని ఆ మొక్క అమ్మటి బారుని కట్ అయితే అదే సరిపోద్ది. ఇది కానీ నీట్గా వస్తారు కండి పందిరి కింద అంతా కూడా చక్కగా. అదే ప్రమాదం అనేది. అదే వేసిన రోజు పెట్టామనుకో ఇది పెరిగేలోపు ఇది పెరిగి పడిపోయిద్దండి. ఇప్పుడు పందిరి కూరగాయల కింద ఏ రకమైన పచ్చి రొట్టె ఎరువు పెంచుకోవచ్చు? పందిరి కూరగాయలకి ఇట్టగే ఉలవలో మన పెసలో తక్కువ అయితే భూమి మీద పందిరి పైన ఉంటదండి. పుల్లలు కాకుండా ఏదైనా పుల్ల కాకుండా చచ్చిపోయినప్పుడు కాడ మెత్తగా ఉంటది. ఆ వెరైటీ ఏదైనా పెంచుకోవచ్చు. ఎత్తు పెరగకుండా భూమి మీద ఏ వెరైటీ అయినా వేసుకోవచ్చు. అదే పక్కన ప్రధాన పంటకి ఎరువు కూడా అవుతుంది, అయిద్ది మంచి బలం కదా. అసలు అది ఒక్కోసారి ఏంటంటే 50-60 రోజుల తర్వాత పీక్ గనక ముందే వేసుకోవచ్చు. అసలు ఆ పందిరికి కూరగాయ పెట్టక ముందు కూడా పెంచుకోవచ్చు. పెంచి బారుని పరిచి మనం ఏడైతే ఇత్తనం ఇది పెడదాం అనుకున్నామో దాని అమ్మటే ఇత్తనం పెడితే దిమ్మే డ్రిప్ వేసి ఇక్కడ కలుపు పుట్టదు. అదే మీరు చెప్పేది ఏంటంటే భూమిని సారవంతం చేసుకోవడం ఒక ప్రాసెస్. తర్వాత కలుపు పుట్టకుండా కింద వేసుకోవాల్సింది ఏంటంటే పిల్లి మెసరు లాంటివి వేసుకోవచ్చు. కానీ మనం చూస్తూ ఉంటే పందిరి వేస్తే పందిరి కింద చక్కగా కూలీలు కూర్చొని నీట్గా కలుపు మొక్కలు పీక్కుంటా వెళ్తూ ఉంటారు. చాలా పందిరి కూరగాయల వ్యవసాయంలో జరిగేది ఇది. అలా కాకుండా ఉలవలు కానీ పెసలు కానీ వేసుకుంటూ వెళ్తే కలుపు సమస్య రాదని చెప్తున్నారు. అది మీరు ఎక్కడ చూసారా లేదంటే అనుభవంలో చెప్తున్నారు? అనుభవంలో చెబుతాం. మాకు ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళకి టైమని చెబుతా ఉంటాం. వాళ్ళు కూడా వేసిన తర్వాత బాగుందని చెబుతారు. చిత్తూరు కాడ ఆయనకి అతను 10 సంవత్సరం టమాటా వేస్తాడు. ఆయనకి ఏంటంటే ఇట్టకి పచ్చి రొట్టె పెంచి ఈ సంవత్సరం ఎప్పుడైతే టమాటా ఒక పంట వేస్తారు ఆయన ఆ పంట వేసిన తప్పుడు తప్పితే ఉత్తప్పుడు ఇప్పుడు భూమి ఉలవలు పెంచుతాడు. ఉలవేయటం అది ఎండిపోయిన తర్వాత రోటావేటర్ వేస్తే ఆ ఇత్తనాలు మొలుతాయి అంట. మళ్ళీ అతనికి పైరు తెలుసుకున్నప్పుడే ఖాళీ చేస్తాడు. అప్పుడు దాకా భూమి కప్పి ఉంచుతాడు. ఒకటే అంటే భూమి కప్పి ఉంచితే భూమిలో ఉన్న బ్యాక్టీరియాలన్నీ బతికే ఉంటాయి. మన కనుక నెత్తి మీద ఇంటికి లేకపోతే మాడిపోతాం చూసారా? ఆ మాడుతున్నామని ఏంటంటే కండవా కట్టుకోవటమా ఏదో ఒకటి చేసుకోవాలా. అదే యాసకాలం ఎక్కువ టైం తిరుగుతున్నాం ఆవుదపాకి ఇరుక తీసుకుని ఆ గొర్రెలు కాసేవాళ్ళు గేదెలు కాసేవాళ్ళు ఏడ పెట్టుకుని కండవా కట్టుకుంటారు కూలింగ్ కోసం. కూలింగ్ వస్తుంది, కూలింగ్ వచ్చింది. అట్ట మనం ఎంటికలు తీసేసిన తర్వాత మాడిపోయింది కదా. అట్టకి భూమి కూడా అది లేకపోతే మాడిపోయిద్దండి. మాడిపోయిన తర్వాత అయ్యాల చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చేయాల, మళ్ళీ బ్యాక్టీరియా తీసుకొచ్చేయాల. బ్యాక్టీరియా తీసుకొచ్చాము. బ్యాక్టీరియా ఏం చేసిద్ది ఉండ ముడి పదార్థాన్ని మార్చి మొక్కకి ఇచ్చిద్ది ఆహారంలాగా. 7 ఇది లేని ఇంకా మారవటానికి ఏముంటది, దాని పని ఏముంటది, ఏముండదు. ఏ భూముల్లో సూట్ అవుతుంది పచ్చి రొట్టె? అసలు ఏ భూమి అయినా సూట్ అయింది. ఫలానా భూమి ఏమి ఉండదు, ఏ భూమికైనా సూట్ అయింది. ఏ భూమికైనా ఇదే ఏ భూమికైనా సూట్ అయింది. కాకపోతే ఏ పంటకైనా కానీ ఏదే వేయాలో కొంచెం మనం ఫస్ట్ సంవత్సరం చెప్పలేము. 4-5 రకాలుగా వేసి అది ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకుని కానీ చెప్పలేము. భూమిని సారం చేసుకోవడానికి అన్ని రకాల విత్తనాలు పెంచినా పంట వేసినప్పుడు మాత్రం సెలెక్టెడ్ పచ్చి రొట్టె విత్తనాలు వేసుకొని సాగు చేసుకోవాలి. ఖచ్చితంగా మన ఈ పంటకి ఇబ్బంది లేని వెరైటీయే వేయాలా. అట్టయితేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే పంటకి ఇబ్బంది లేని వ్యవస్థ అంటే చిన్న పంటలు ఉన్నాయనుకోండి భూమి మీద బాకే వేసుకోవాలి. కొంచెం అరటి పెరిగితే కొంచెం పెద్దగా పెరిగి వేసుకునే ఇబ్బంది లేదు. అంతేనా? అదేనా అంతే. ఓకే. ఇప్పుడు ఇది పసుపు వేసి ఎన్నాళ్ళు అయిందండి? ఎప్పుడు నాటారు ఇది? ఇది జూన్ 10వ తారీఖు వేసాం. జూన్ 10వ తారీఖు. ఎన్ని నెలల పంట? 9 నెలలు. 9 నెలలు. ఎన్ని నెలలు అయింది ఇప్పుడు వేసి మనం? జూన్ 4 నెలలు. ఇప్పుడు 10 వచ్చింది కదా, 5 నెలలు. 5 నెలలు. 5 నెలలకి ఈ హైట్ ఉంది ఇది ఉంటది. ఆల్మోస్ట్ 5 నెలల తర్వాత 6 నెలలు వచ్చి ఇంకా పెరగదు. ఇంకొక నెల 1 ఆకు 2 ఆకు వచ్చింది కానీ ఆడ నుంచి పెంపు ఆగిపోయి సుమారు 5 నుంచి 6 అడుగుల పైన ఉందండి. 6 అడుగులు ఉంటది. ఇప్పుడు
ఇప్పుడు ఇంకొక 6 నెలలు ఉంది కదా, ఇంకా పెరుగుతుందా? లేదు ఇక్కడి నుంచి ఊరుతుంది, ఇక్కడ నుంచి దుంపూరటమే. అది ఇంకో కాకు వచ్చింది, వచ్చి తలకు ఇంకో 2-3 అంగుళాలు వచ్చిద్దాం, కానీ అంతకంటే ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సుమారుగా? ఈ వ్యవసాయం ఇంతకుముందు బాగా కష్టపడ్డాము, ఇంత నాణ్యంగా ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం పెంచి అది అనంతర్గత చచ్చిపోయే వెరైటీలు కనుక్కున్నాం కదా, ఇప్పుడే చెప్పకూడదు, ఎప్పుడు మీద ఎక్కువ వచ్చింది అనుకుంటున్నా. ఎప్పుడు ఎంత వచ్చేది? ఎప్పుడు 25 క్వింటలు 30 క్వింటలు కూడా వచ్చేది సందర్భాలు ఉండే. ఈ సంవత్సరం దున్నిన తర్వాత చెబుదాం, హార్వెస్ట్ చేసిన తర్వాత అసలు చేయాల్సిన పద్ధతి చేస్తే చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాం. హార్వెస్ట్ చేసి మమ్మల్ని పిలుస్తారు అప్పుడు? మరి అప్పుడు తీయాల్సిందే, ఇప్పుడు తీయటం కాదు. నెక్స్ట్ ఇయర్ పసుపేసే రైతులకి ఏ కొలతల ప్రకారం ఎత్తి షోలోకి వెళ్లకుండా పండించో ఆ కొలతలు మనం చెప్పాలా. ఇప్పుడు ఏ కొలతల ప్రకారం చెప్పగలం మనం? అంటే ఇప్పుడు అంటే ఇది అంతర పంటలదిగా, ఇంకొక షేర్ ఉంది, దాంట్లో చెబుదాం. ఇది ఏ రకం అండి? ఇది NDH 98. ఇప్పుడు వీటికి వచ్చే డిసీజులు ఎన్ని? ఈ వెరైటీలకు అసలు డిసీజులు రావు. కొన్ని కడప వెరైటీలు, శీలం వెరైటీలకి కొంచెం పై తెగులు వచ్చింది. అది కూడా ఒకటేనంటే భూమి సారవంతంగా న్యాచురల్గా మనం ఆహారం అందితే తక్కువ వస్తాయి. ఏదన్నా సందర్భం వస్తే కాకపోతే కషాయాలు ఇప్పుడు వరకు మేము కొడతలేదు, కానీ అవి కూడా నేర్చుకోవాలి, లేకపోతే మామూలు మందులు వేసుకోవాల్సింది. ఇప్పుడు దుంపకుళ్ళు తెగులు అవన్నీ వస్తాయి కదా, అవి అసలు అవన్నీ క్లైమేట్ని బట్టి అండి, వానను బట్టి, ఆ మురుగును బట్టి, ఆ ఒక్కొక్క సంవత్సరం వచ్చింది, ఒక్కొక్క సంవత్సరం రాదు. ఆ వచ్చిన సంవత్సరం ఏమి చేసినా ఆగదు. మొత్తం పొలం అంతా మొత్తం బాగా అక్కడక్కడ వచ్చి డిస్టర్బ్ చేసింది. అసలు ఈ వ్యవసాయం అంటేనే ఇప్పుడు మన న్యాచురల్గా మనం చెబుతున్నాం, కానీ వాతావరణం అనుకూలిస్తేనే పండిద్ది. ఎన్ని మందులు కొట్టినా ఏం ఉండదు. ఆ మందు కొట్టినప్పుడు కూడా క్లైమేట్ అనుకూలంగా ఉండి పనిచేసిద్ది బాగా. ఇప్పుడు మిరపలు ఉంది, తెగ్గొడుతున్నారు, పండించగా ఎందుకు పండుతల్లా? మరి ఇది పండతలేదు, ఇంకో ముందు తయారు చేయాలి, ఇంకో ముందు తయారు చేసి చేస్తా ఉండారు, పండదు. ఆ అనుకూలంగా ఒకసారి గాలి మారిద్ది, అప్పుడు బాగుండప్పుడు ఏంటంటే ఇది కొడితే పని చేసింది అనుకుంటాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న విధానం, ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువుల ద్వారా భూమి సారం చేసుకుంటే పంట పండించవచ్చు అనేది మీరు అనుభవపూర్వంగా చెప్తున్నారా, లేదంటే మీరు నిజంగానే అదృష్టం కొద్దీ బాగా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారా? లేదండి, ఇది ఉంటేనే వస్తుంది, పూర్తి అనుభవం. అసలు మామూలుగానే ఇప్పటికి 44 సంవత్సరాలు వ్యవసాయం బిగించేసి 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం. అంతకుముందు రసాయనిక ఎరువు చేసేవాళ్ళం. అప్పుడు కూడా కాతే ఈ ఎరువులు ఎక్కువ తోలుకునేవాళ్ళం. అదే గేదెల ఎరువు కానీ ఆవు ఎరువు ఎక్కువ తోలేవాళ్ళం. రసాయనిక ఎరువు వేసేవాళ్ళమే కానీ అసలు వేయకుండా ఏమీ లేదు. అసలు మేము ఎప్పుడు చేయలే. వేసేవాళ్ళం కాదు, తక్కువ వేసేవాళ్ళం ఆ రోజుల్లో. అప్పట్లో కొంతమంది ఇంకెక్కువ వేసేవాళ్ళు, మేము కూడా వేసేవాళ్ళం. ఎప్పుడైతే రసాయనిక ఎరువుతో మొక్క పెరిగిందో దానికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మన పిల్లలు కనుక బండ్లు పప్పులు తింటే ఏంటంటే నున్నగా ఉంటారు. ఆయన తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లు మన ఇవన్నీ చేసామనుకో తక్కువ ఉంటాయి, నున్నగా కానొస్తాడు అబ్బాయి, కానీ పర్సంటేజ్ ఉండదు. వాళ్ళ మొక్కల్లో కూడా ఏంటంటే నున్నగా కానొచ్చింది. దాంట్లో వైట్ కణాలు ఈ తక్కువ ఉండి ఏంటంటే డిసీజ్ను తట్టుకోలేదు. ఇట్ట పెరిగిన దాంట్లో డిసీజ్ ఉంటుంది, తట్టుకునే శక్తి ఉంటుంది. ఒకటేనండి, ఇప్పుడు ఇవన్నీ న్యాచురల్గా ఇప్పుడు మనకి డి విటమిన్ కావాలా, కొంచెంసేపు అగ్గిలో ఉండాలా. కాల్షియం కావాలా, కాల్షియం తింటే పనిచేసిద్ది, బిళ్ళేసుకుంటే పనిచేసిద్ది. అది శాశ్వత పరిష్కారం మార్గం కదగా, తిండిలో ఉండాలి. సి విటమిన్ కావాలా, అది తింటే వచ్చింది. టాబ్లెట్ వేసుకో, ఇదే ఇమ్యూనిటీ పెంచిద్దా అంటాడు. ఇమ్యూనిటీ బిళ్ళతో పెంచేదంటే ఇవన్నీ పంటలు పండియటం ఎందుకు, తింటాం ఎందుకు? అవి తాత్కాలిక ఉపశమనం కోసమే, అంతేగాని అసలు పని చేయదు. అవన్నీ ఏదైనా తినే ఆహార పదార్థాలు అన్ని పోషకాలు ఎలా ఉండాలంటే అన్నీ ఉండాలి. ఈ గడ్డి ఈ తుక్కులు అన్ని రకాలు ఉంటాయండి. వాళ్ళకి ఒకటే లెక్క డౌట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వాళ్ళ చేలో 10 రకాల ఆకులను కనుక ఎండిన ఆకుల్ని, పచ్చి ఆకులు ఏముండదు. పచ్చి ఆకులు పసరు ఉంటుంది. ముదిరిపోయిన తర్వాత ఆకు అప్పుడు వచ్చింది అసలు న్యాచురల్గా. ఏ పంట అయినా ఇప్పుడు పసుపు ఉంది, ఇవాళ మనం తొమ్మిమనుకో దుంప ఉంటుంది, దాంట్లో కరుపు మీద ఉండదు, దాంట్లో ఉండాల్సింది ఉండదు. ఇది పసుపు కదా అనుకుంటాడు అతను, దాంట్లో ఏముండదు. అట్లాగే వీళ్ళు సైంటిస్టులు ఏం చెబుతారో 40 రోజులు కాగానే కోసి ఆడేయమంటారు, లేకపోతే రోటావేటర్ వేయమంటారు. రోటావేటర్ వేయగానే ఈ పసరంతా భూమిలోకి వెళ్ళి గ్యాస్ వచ్చింది, గ్యాసెస్ వచ్చింది. మళ్ళీ ఏంటంటే అప్పటికప్పుడే కులిపోయిద్ది. ఇది లేతాకి ఏముంటది, ఇప్పుడు మనం ఇదైనా మాదైనా లేతాకు కోసి ఆడేసామనుకో ఊరనే ఎండిపోయిద్ది, మట్టి అయిపోయిద్ది, ఏమి ఉండదా, అక్కడ పొడుము అయిపోయిద్ది. అదే ఫైబర్ వచ్చిందాక ముదిరిందాక ఉండాలా, అంటే 70 రోజులు సుమారుగా. అది ఒక్కొక్క దానికి ఒక్కో రకం ఉంటుంది. ఇప్పుడు వయసు అనేది అన్నిటికీ ఒకే రకంగా కామన్ మనం చెప్పాం.
ఒక్కొక్క మొక్కకు ఒక్కో రకంగా ఉంటుంది. అది ఎట్లా తెలుసుకోవాలి? అది దానంతరం కదా ఎండే వయసు తెలిసిద్దండి. ఇప్పుడు మనం అనుభవం మీద 1 సంవత్సరం 2 ఏళ్ళు చేసేసరికి దాని ఎండే వరకు ఉంచాలి. ఏదైనా దానంతరం కదా ముదిరిపోవాలా, అప్పుడే దాంట్లో ఉండ న్యాచురల్ అది లక్షణం వచ్చింది. వయసు రాకముందు లక్షణం రాదు, ఇక జీరో, అసలు ఏం ఉండదు. సో ఇంతకు ముందు చేసిన వ్యవసాయ విధానాల కన్నా కూడా అంతర పంటలుగా వేసిన పసుపులో కూడా 25 క్వింటాలకి ఇంతకు ముందు తీశారు, ఇప్పుడు 20 అంతర పంటకు అంత రాదులేండి. ఒక 20 గంటలు ఎకరం చొప్పున ఎకరానికి ఒక 20 గంటలు వచ్చింది. 20 ఎందుకంటే ఇది మళ్ళీ శామ వేసాం, మధ్యలో ఈ పసుపు వేసాం, ఆ చెట్లు అమ్మటి కూడా గ్యాప్ ఎక్కువ పెట్టాం. అంటే ఎకరం లెక్కేసుకుంటే ఇవన్నీ ఏంటంటే అంత ప్రయోగమే. మామూలుగా పంట కొంత పండిస్తా ఉంటాం, 10 సంవత్సరం మినిమం ఒక 1/2 ఎకరం కానీ 70-80 సెంటు ఈ ప్రయోగ కిందే పోయిద్ది.